తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఆర్టీసీ సంఘాల చలో సెక్రటేరియట్ పిలుపు, హామీలు నెరవేర్చలేదంటూ ప్రభుత్వంపై విమర్శలు. ఖమ్మంలో ఇండ్ల కూల్చివేతల ఉద్రిక్తత, భూదాన్ భూముల్లో 600 కుటుంబాల నిరసన. హలాలి డ్యాం వద్ద గద్దల విడుదల, వల్చర్ సంరక్షణలో మధ్యప్రదేశ్కు కొత్త అడుగు. ఆర్టీసీ కార్మికులకు శుభవార్త, రజాక కుటుంబంపై దాడిని ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నిరసనపై కె లక్ష్మణ్ ఫైర్, దేశ ప్రతిష్టకు భంగం. బార్కాస్ లో ద్విముఖి హనుమాన్ ఆలయంపై దాడి, విగ్రహం ధ్వంసం. మాంజాదారంతో ప్రాణాపాయం, లక్నోలో తప్పిన ప్రమాదం. బీఎస్ఎఫ్ కమాండెంట్ అరెస్టుపై తప్పుడు ప్రచారం, పాత కేసును వక్రీకరించి వైరల్ చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు. జార్ఖండ్ ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం, పైలట్ తండ్రి ఆవేదన. కల్తీపాల కలకలం, వృద్ధులకు కిడ్నీ ఫెయిల్యూర్, డైరీ యాజమాని అరెస్ట్. లడ్డూ కల్తీ ఆరోపణలపై స్పష్టత ఇచ్చిన పవన్ కళ్యాణ్, పశ్చాత్తాప దీక్ష చేశానన్న డిప్యూటీ సీఎం. ఏఐ సమ్మిట్ నిరసన కేసు, ఉదయభాను చిప్కు 4 రోజుల పోలీస్ కస్టడీ. తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలు నేడు చలో సెక్రటేరియట్ ధర్నాకు పిలుపునిచ్చాయి. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చారని, కానీ 2 ఏళ్లు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అప్పట్లో కేసీఆర్ పై విమర్శలు చేస్తూ ఇచ్చిన హామీలు ఇప్పుడు అమలు కావడం లేదని మండిపడుతున్నారు. వేతనాలు, పెండింగ్ బకాయిలు, సౌకర్యాలపై తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున సెక్రటేరియట్ పై ముట్టడికి సిద్ధమవుతున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం కలెక్టరేట్ పరిసరాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వెలుగుమట్లలోని సుమారు 60 ఎకరాల భూదాన్ భూముల్లో నివసిస్తున్న 600 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు భారీగా పోలీసులు మోహరించారు. జేసీబీలతో గుడిసెలను తొలగిస్తూ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే తాము 10 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని, పట్టాలు ఇవ్వాలని కోరుతూ పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలు రోడ్డుపైకొచ్చి నిరసన తెలపడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు చర్చలు జరుపుతున్నారు. మధ్యప్రదేశ్లో వన్యప్రాణి సంరక్షణకు మరో ముందడుగు పడింది. మోహన్ యాదవ్ హలాలి డ్యాం సమీపంలో 4 అరుదైన గద్దల జాతులను, ఒక సినీరియస్ వల్చర్ను జీపీఎస్ ట్రాకర్లతో అడవిలోకి విడుదల చేశారు. వల్చర్ జనాభా పెంపు కోసం బ్రీడింగ్ సెంటర్లు, హానికర ఔషధాల నిషేధం, లెక్కింపు కార్యక్రమాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న వల్చర్ ఎస్టిమేషన్ 2026లో ఒకే విభాగంలో 1000కి పైగా పక్షులు గుర్తించినట్లు సమాచారం. జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొనగా, కార్యక్రమం ఏర్పాట్లపై కొందరు ప్రశంసలు, మరికొందరు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం పరిశీలిస్తుందని, ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల గుర్తింపు అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతర సందర్భంగా రజాక కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. బాధితులకు న్యాయం చేస్తామని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా భారత్ మండపంలో నిర్వహించిన షర్ట్లెస్ ప్రొటెస్ట్ను కె లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు. ఇది అంతర్జాతీయ వేదిక అని, దేశ యువత టెక్నాలజీ పురోగతిని ప్రపంచానికి చూపిస్తున్న సమయంలో ఇలాంటి చర్యలు కాంగ్రెస్ వైఖరిని దిగజార్చాయని అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ ఘటన దేశ ప్రతిష్టకు భంగం కలిగించిందని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ కు దిగుతోందని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలు ఈ చర్యను ఖండిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్లోని బర్కాస్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీ ద్విముఖి హనుమాన్ దేవాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనతో భక్తుల్లో ఆగ్రహం చెలరేగింది. ఆలయ ప్రాంగణంలో భక్తులు, హిందూ సంఘాలు నిరసనలు చేపట్టి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్నోలోని రామాధీన్ సింగ్ మార్కెట్ బయట ప్రమాదం తప్పింది. గాలిపటం ఎగిరేసే సమయంలో ఉపయోగించే ప్రమాదకర మాంజాదారం ఒక వ్యక్తి మెడకు ఇరుక్కొని నరాన్ని కోసింది. వెంటనే అక్కడున్న ఓ మహిళ, మరో వ్యక్తి సమయానికి స్పందించి అతన్ని రక్షించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో మాంజాదారాల వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ప్రమాదకర మాంజా అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. 2018లో సిబిఐ అధికారులు, బీఎస్ఎఫ్
కమాండర్ జీబూడి మాథ్యూను అలపూజర్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. రైలులో సుమారు 45 లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకొని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద పశువుల స్మగ్లర్ల నుంచి లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ మొత్తాన్ని 76 లక్షలుగా, ఇంట్లో 96 కోట్లు పట్టుకున్నట్లు తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. కాన్పూర్ దాడి వీడియోలు, పాత విచారణ క్లిప్పులను జత చేసి తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. 2026 వరకు ఇలాంటి భారీ స్వాధీనం జరగలేదని సిబిఐ, బిఎస్ఎఫ్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. నిజానిజాలు తెలుసుకొని మాత్రమే షేర్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఛత్రా జిల్లాలో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో మృతి చెందిన పైలట్ వికాస్ భగత్ తండ్రి డిఎస్ భగత్ భావోద్వేగానికి లోనయ్యారు. నా కుమారుడు ఎయిర్ అంబులెన్స్ నడుపుతూ ఎన్నో ప్రాణాలను కాపాడాడు, కానీ ఈరోజు తన ప్రాణాలనే కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి ముందు తన తల్లితో ఫోన్ మాట్లాడాడని, తర్వాత తన ఏకైక కుమారుడి మృతదేహాన్ని చూడాల్సి వచ్చిందని కన్నీటి పర్వంతమయ్యాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని తీవ్ర విషాదాన్ని రేపగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం సానుభూతి తెలియజేసింది. అనధికార విక్రేత నుంచి పాలు కొనుగోలు చేసి తాగిన 4 వృద్ధులకు తీవ్ర కిడ్నీ ఫెయిల్యూర్ రావడంతో ఆందోళన నెలకొంది. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన బాధితుల్లో కనీసం 10 మందిని ఆసుపత్రిలో చేర్చగా వారిలో 2 వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. విచారణలో వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి 106 ఇళ్లకు పాలు సరఫరా చేసినట్లు గుర్తించిన పోలీసులు డైరీ యాజమాని అడ్డాల గణేశ్వరరావును అరెస్ట్ చేసి యూనిట్ను సీజ్ చేశారు. పాల నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల పరిహారం, పూర్తి వైద్య సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కల్తీ నిర్ధారణ అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ ఘటనతో డైరీల కల్తీలపై మళ్లీ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. లడ్డూ కల్తీ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం అధినేత తప్పు చేశారని, తాను ఎక్కడా చెప్పలేదని, అప్పటి బోర్డు నిర్వహణలో లోపాల వల్లే సమస్య వచ్చిందని స్పష్టం చేశారు. ఎన్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పిన తర్వాత తీవ్రంగా బాధపడ్డానన్నారు. ఆ బాధతోనే పశ్చాత్తాప దీక్ష చేపట్టినట్లు తెలిపారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకే సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చీబ్ను న్యూఢిల్లీ కోర్టు 4 రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. ఇటీవల నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమానికి ఆయనే సూత్రధారి అని పోలీసులు ఆరోపిస్తున్నారు. నిరసనలను ప్రణాళికబద్ధంగా నిర్వహించారని, మరింత సమాచారం సేకరించేందుకు కస్టడీ అవసరమని దర్యాప్తు అధికారులు కోర్టుకు విచారించారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.